కొన్ని సందర్భాల్లో కండరాలు పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు భరించలేనంత బాధగా ఉంటుంది. అయితే కండరాలు పట్టేసినప్పుడు వెంటనే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తక్షణ ఉపశమనాన్ని పొందొచ్చు. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్బోహైడ్రేట్ అనేది శరీరంలో తగ్గే కొద్దీ పిండి పదార్థాలు కండలకి కంపనానికి అవసరమైనంతటువంటి పిండి పదార్థాలు ఉండదు. దాన్ని మనం గ్లైకోజన్ అంటాం. అది తగ్గేటప్పుడు ఏమైందంటే కండలు సరిగా పనిచేయలేక శ్రమపడ్డప్పుడు పట్టేస్తాయి. రెండవది, నీరు మనం సరిగా అంటే చాలా వరకు న్యూట్రిషన్కి సంబంధించిన కారణాలు. నీరు సరిగా తాగినప్పుడు కూడా మనకు మసిల్ క్రాంప్స్ రావచ్చు. తర్వాత చాలా చెమట వచ్చేంత ఎక్కువ పని చేసి మన శరీరంలోంచి కొన్ని ఖనిజ లవణాలు లోపించినప్పుడు కూడా మనకు క్రాంప్స్ రావచ్చు. రక్తహీనత, తర్వాత ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయడం ఒకటే రోజు సడన్గా చేయడం, ఇవన్నిట్లో కూడా మనం క్రాంప్స్ రావచ్చు. అయితే మీరు చేయగలిగిందంతా ఫస్ట్ ఎయిడ్లో ఒకటే, మీ కండని నిదానంగా రుద్దడం. ఇది ఒక చోట మీ మసాజ్ పనికి వస్తుంది. అది కూడా చాలా గట్టిగా రుద్దకూడదు, నిదానంగా రుద్దాలి. తర్వాత స్ట్రెచ్ చేయడం. ఎగ్జాంపుల్ ఇదే పిక్ అనుకుంటే పిక్ కండరాల్ని రబ్ చేస్తూ మన కాలుని పాదాన్ని కొంచెం వెనక్కి ముందుకి ఈ విధంగా మనం స్ట్రెచ్ చేయొచ్చు. స్ట్రెచ్చింగ్ ఆఫ్ ది మసిల్స్. ఇది చేయగానే ఏమవుతుంది, వెంటనే క్రాంప్ వెళ్ళిపోతుంది. మళ్ళా 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ అదే యాంగిల్లో పడుకున్నప్పుడు మళ్ళీ రావచ్చు. ఇంకొక తరచుగా స్ట్రైట్గా వెల్లికలు పడుకునే వాళ్ళకి పాదాలు ఇలా పెట్టి ఈ క్రాంప్స్ రావచ్చు. ఎందుకంటే రాత్రంతా కూడా కొన్ని కండలు అలాగే స్ట్రెచ్చింగ్ పొజిషన్లో